నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. పలు మసీదులలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్. గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు ఎంతో మేలు. ముక్కొల్లు ఇంటింట ప్రచారంలో జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత. రంజాన్ మాసం త్యాగానికి ప్రతీక. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు రాజమండ్రి ఎంపీ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఈద్ ముబారక్ తెలిపారు. గురువారం ఉదయం నగరంలోని పలు మసీదులలో నిర్వహించిన రంజాన్ పర్వదిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులను ఆలింగం చేసుకుని వేడుకల్లో వారితో కలిసి ఆనందంగా గడిపారు. ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ కూడా ఈద్ ముబారక్. ఈ రంజాన్ మాసము ఎంతో కఠోరమైన దీక్ష ఉపవాసాలు చేసిన మరి ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుచేతనంటే నెల రోజుల పాటు కఠినమైన దీక్ష చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మరి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వీరు అంతా కూడా అల్లా ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మరి ఇవాళ ఈద్గా దగ్గర అదేవిధంగా మన లబాబీ నై మసీద్ దగ్గర మరి ముస్లిం సోదరులందరినీ కూడా గ్రీట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కానీ వారితో పాటు నమాజ్ కార్యక్రమాల్లో మరి హాజరవడం కూడా నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది. మరి అల్లా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ రాజమహేంద్రవరం పైన ఉండాలి, రాజమహేంద్రవరం ప్రజల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముస్లిం సోదరుల గురించి వారి అందరి గురించి 1500 గజాలు షాదీఖానా పాత కబేలా దగ్గర ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే సంవత్సరంన్నర కాలంలో ఆ యొక్క షాదీఖానాను కూడా నిర్మాణం పూర్తి చేసే విధంగా ముందుంటామని తెలియపరుస్తూ, మరి అదే విధంగా ఈద్గాను కూడా ఇప్పుడు ప్రాంతం కూడా బాగా చిన్నదైపోయింది. ఇంకొక మంచి ప్రాంతాన్ని చూసి దాని దగ్గర కూడా సుమారుగా ఒక పెద్ద 2 ఎకరాల్లో ఈద్గా నిర్మాణం కూడా చేయాలని మరి అల్లా ఆశీస్సులతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అన్ని రకాలుగా కూడా ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ కూడా భరత్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడని తెలియపరుస్తూ, మరి ఈ రంజాన్ రోజున మరి ఒకటే సంకల్పం ఏంటంటే నా జీవితం రాజమండ్రి ప్రజలకు అంకితం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మరి రాజమహేంద్రవరంలో ముస్లిమ్స్ సోదర సోదరీమణులు అందరికీ కూడా పాత కబేలా దగ్గర షాదీఖానా తీసుకురావడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా కేటాయించి శంకుస్థాపన చేసి ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇచ్చి మరి మీ అందరి గురించి రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఆ షాదీఖానా అద్భుతమైన షాదీఖానా నిర్మాణం చేస్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. అదే కాకుండా ఈద్గాకి సంబంధించి ఏదైతే మనకి స్థలం చిన్నదైపోయింది, అలాంటిది మీరు అందరూ కూడా పెద్దలందరూ కూడా సమ్మతిస్తే అక్కడ పిడింగోయ్ దగ్గర పెద్ద మసీద్కి సంబంధించి స్థలం ఏదైతే ఉందో రేపు అల్లా యొక్క ఆశీస్సులతో రేపు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఒక 2 ఎకరాలు స్థలం కేటాయించి ఒక అద్భుతమైన ఈద్గాను కూడా నిర్మాణం చేసే విధంగా మీ అల్లా యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎప్పుడు కూడా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ కూడా తన సొంత తోబుట్టువుల వలె చూస్తున్నారు కాబట్టి మరి ఇవాళ డిప్యూటీ సీఎం కూడా ఒక మైనారిటీ సోదరుడికి ఇవ్వడము ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించారని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, భరత్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, రాజమహేంద్రవరానికి అందుబాటులో ఉంటాడని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈద్ ముబారక్ తెలుపుతా ఉన్నాం. నమస్కారం, అస్సలాము అలైకుం. ముందుగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ, తోటి మహాజనులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాను మహమ్మద్ ప్రవక్త ఖురాన్ పుట్టించిన రోజు ఈరోజు రంజాన్ నెలలో 30 రోజులు కఠినమైన ఉపాసం ఉంటూ ఖురాన్ పఠనం చేస్తూ అందరు ముస్లిమ్స్ అందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పి, హిందూ ముస్లిమ్స్ క్రైస్తవులు ఒక తాటిపై ఉండాలని చెప్పి, భారతదేశంలో ఉన్న అరాచకాలని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ జాంపేట ఆజాద్ చౌక్లో లబాముల్ లైన్ మసీదులో మన నమాజ్ జరిగింది. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరిగింది. 9-15 నిమిషాలకు అంతమైంది. ఇవాళ అందరు కూడా భరతరామ్ గారు రాజమండ్రి క్యాండిడేట్, ఆయన కూడా వచ్చి చెప్తే ముస్లింస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులు కూడా, అలాగే యావత్ భారతదేశ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు, రాజమండ్రి ముఖ్యంగా రాజమండ్రి ప్రజానికాన్ని కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యాదిరెడ్డి శ్రీనివాస్ సుమారు 500 సైకిళ్లతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుపాటి హితేష్ చెంచురాం, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సూర్యనారాయణ తదితరులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంకొన్ని రోజులు కష్టపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని 19వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోందేశి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కట్టిస్తున్నారా? తప్పగా జగన్ గారు జీవించాలి.
సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ కు చురకలంటించారు ముద్రగడ పద్మనాభం. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో కాపు ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండి కోరారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పకుండా స్వచ్ఛమైన సారా అందిస్తామంటున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తుంటే బాగుంటుందని సూచించారు. ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ లో అవమానించినప్పుడు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను. ఏమైపోయాయి? అవమానించిన వారింటికి తిన్నాకెళ్తారా? ఓహో, ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించకండి. పవన్ గారు, రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండి, ప్రజలు పాడు చేయకండి. బాబాయ్ మీకు నమస్కారం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజమండ్రిలోని స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले, जोहार जोहार महात्मा ज्योतिराव फुले. भारत जाति प्रपंच में గర్వించదగ్గ మహాత్మా జ్యోతిరావు ఫులే వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జాతిపిత లాంటి ఆయన మంచి సంఘ సంస్కరణ, కుల వర్గీకరణ కోసం పోరాడిన వ్యక్తి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో బడుగు బలహీన వర్గాల నాయకుడు. నూతన విచ్ఛేదంతో నడవడికలు తీసుకుని వస్తూ డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ, అదేవిధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె సేవలను వర్గాలకి ముఖ్యంగా అండదండలు మేమేనని ముందుకు అడిగేస్తున్న మా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని కూడా ఆయన సందేశం ఇచ్చి ముఖ్యంగా కూడా ప్రజలందరికీ కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఆయన నిలవాలని చెప్పి ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే రోజు ఆయన కోరుకుంటూ, ఆయనకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కార్యకర్తలు మేమంతా కూడా ఆయన విజయానికి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయన విజయం కోసం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ముందుండి ఆయన కండదలుగా నడిచి ఆయన విజయం మన విజయం, మన విజయమే జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులని చెప్పి తెలియజేస్తూ విశేషం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అలాగే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, సామాజిక సాధికారత అనే కళ జ్యోతిరావు పూలే గారిది. ఆయన కళగన్న సామాజికంగా ఎదగాలి, బీసీస్ ముందు గొంతురాలి, ముందంచు వేయాలి అని చెప్పి ఆయన ఏదైతే కలగన్నారో అది ఈ రోజు మనకి బీసీస్ కి రాజ్యాధికారంకి దిశగా మనం ప్రయాణిస్తున్నాం. ఎప్పుడైతే ఒక రాజమండ్రి నియోజకవర్గంలో అలాగే రాజమండ్రి సిటీ రూరల్ ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ కూడా జ్యోతిరావు గారు పూలే కలగన్న ఆశయాన్ని అనుసరించి ఓటేసి గెలిపిస్తారో అప్పుడు జ్యోతిరావు గారి పూలేకి ఘన నివాళి అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గర్వించదగ్గ విషయం, భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఈ బడుగు బలహీన వర్గాల గురించి అభివృద్ధి కోసం పాటుపడిన తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానానికి అనుసరంగా మా పార్టీ అధినేత ఏవైతే వారు కోరుకున్నారో ఈ సమాజానికి బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలి, వాళ్ళని ముందుకు తేవాలి.
వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఏదైతే తపన పడ్డారో. రాజమండ్రి సిటీలో రేపు జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎమ్మెల్యేగా మార్గాని భరత్రామ్కు నగర ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, రాష్ట్ర శెట్టిబలిజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతమైందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసు చిన్న మీడియా సమావేశంలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. కూటమి అంటే తెలుసుగా, బీజేపీ, జనసేన, టీడీపీ దాని కూటమి అని మీ పార్టీలే అంటున్నాయి. ఈయన పెద్ద పోటుగాళ్ళలాగా ఒక డిక్లరేషన్ తయారు చేసి నేను అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడే కూటమిలో బీటలో స్టార్ట్ చేశాడు. అంటే ఇది వాసి గారి యొక్క డిక్లరేషన్. ఇది అలా ఉంది. రాజమండ్రిలో గోదావరి రివర్ ఫ్రంట్ మీ అందరూ తెలుసు. టూరిజం డెవలప్మెంట్ ఆల్రెడీ పిచ్చుకలంక మీ అందరికి మనకు గుర్తుంది. టీడీపీ హయాంలో పిచ్చుకలంకనే టూరిజం కింద డెవలప్ చేద్దామని అక్కడ ఇసుక దోసేశారు. ఎప్పటికీ దాని మీద ఒక నిర్ణయం లేదు, దాని మీద సరైన ప్రణాళిక కూడా లేదు. టూరిజం కోసం మాట్లాడకూడదన్న ఆలోచన మీరు చేయడం జరిగింది. ఇలాగా మీరు ఇది ఏ విధంగా తీసుకున్నా సరే ప్రజలకు మేము సేవ చేసే విషయంలో, మంచి చేసే విషయంలో మీరు ఎంత అడ్డు తగిలినా మేము వైఎస్ఆర్ కార్యకర్తలు అవ్వచ్చు, భరత్రామ్ గారు అవ్వచ్చు, గూడూరు శ్రీనివాస్ గారు అవ్వచ్చు, రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రాజమండ్రి ప్రజల కోసం మేము పనిచేస్తాం. మీరు మీ తండ్రి గారు ఎంత అడ్డు తగిలినా సరే మేము మాత్రం వెనకడుగు వేసేది లేదు. మా సిద్ధం సభ ఏదైతే ఆనంద్ కళాకేంద్రంలో జరిగిందో సుమారు 10,000 మంది వచ్చారు. మీరు సంసిద్ధం అని పెట్టారు. వేల్పురంలో 1000-1500 మంది లేరు. అది మీ స్ట్రెంత్. ఇది మాకు ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర ఉన్న అభిమానం. నిన్న మంజీరా హోటల్లోనే 3,000 మంది పై జనాభా వచ్చారు. ప్రతి వార్డులో కూడా ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వచ్చిన విలేకరులందరికీ, నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న మంజీరా హోటల్లో ఏదైతే మా యొక్క విస్తృత స్థాయి సమావేశం, కార్యకర్తల సమావేశం జరిగిందో దానికి తండోపతండాలుగా కార్యకర్తలు, నాయకులు అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద రెట్టింపు ఉత్సాహంతో, సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కదం తొక్కుతూ 2024 మే 13ని ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఉందో భరత్రామ్ గారి విజయానికి, గూడూరు శ్రీనివాస్ గారి విజయానికి ఈ నెల రోజులు ఏదైతే మేము ఒక కార్యాచరణ చేయాలనుకుంటున్నామో దాని అంతటికీ కూడా ఒక సభ కింద పెట్టుకొని, సమీక్ష సమావేశం కింద పెట్టుకుంటే సుమారు 3,000 పైన జనం రావడం జరిగింది. ఎప్పుడు కూడా కార్యకర్తల సమావేశానికి ఆ స్థాయి సభ కానీ, ఆ స్థాయి యొక్క గ్యాదరింగ్ కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చేంజ్ కాబోతుంది. ఎప్పుడైతే భరత్రామ్ గారు ఎంపీ నుండి ఎమ్మెల్యేగా కార్యకర్తలకు దగ్గర అవ్వాలి, నా ఊరికి నేను సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన త్యాగం చేస్తూ, పార్లమెంట్ సభ్యత్వం త్యాగం చేస్తూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నారో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడిన నాయకుడు ఒకడు వచ్చాడు, ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టాలు తీరబోతున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు మీకు కార్యకర్తలు లేరు, వార్డు స్థాయిలో మీకు
సంస్థాగతంగా నిర్మాణం లేదని ఎన్నాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి బదులుగా సుమారు 3,000 మంది కార్యకర్తలతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి వాసు గారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టూరిజం గురించి, రాజమండ్రి అభివృద్ధి గురించి కొత్తగా మాట్లాడుతూ ఇవన్నీ చెయ్యాలి, చెయ్యట్లేదు అన్నాడు. మరి మీ తల్లిగారు మేయర్గా ఉన్నప్పుడు, మీ తండ్రి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్థానిక గోదావరి గట్టుపై ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జ్యోతిరావు పూలే మరియు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నగర బీఎస్పీ అధ్యక్షులు ఇసుకబట్ల రాంబాబు, రూరల్ అధ్యక్షుడు కొండపల్లి సూరిబాబు మరియు కొంకు రమేష్, డీఎస్పీ నాయక్ నక్క వెంకటరత్నం మరియు కొనాల లాజర్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవచ్చిందిగా ఇక్కడున్న యూత్కి, బీఎస్పీ కార్యకర్తలకు, బీఎస్పీ అభిమానులకు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే పూలే కానీ వాళ్ళ భార్య అయినది సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ భారతదేశంలో అంతరాన్నదానానికి నాందికి ఫస్ట్ పలికింది మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే మూలకారకులు. ఎందుచేతంటే ఈ భారతదేశానికి పునాది స్త్రీ చాలా ముఖ్యమైనది. ఆ స్త్రీకి ఈ సమానత్వమైన హక్కు కల్పించడంలో కానీ, విద్య నేర్పించడంలో కానీ సావిత్రిబాయి పూలే చాలా కీలక పాత్ర వహించింది. చాలా అవమానాలు పడుతూ మన బలహీన వర్గాలకి, ఎస్సీ బీసీ మహిళలకి విద్య నేర్పి స్కూల్ పెట్టి అగ్రవర్ణాలతో రోడ్డు మీద నడుస్తుంటే పేడతో కొట్టించుకుని, గుడ్లతో కొట్టించుకుని అవన్నీ కూడా భరించి మన స్త్రీలకి విద్య నేర్పించడంలో చాలా ప్రధాన పాత్ర వహించినది సావిత్రిబాయి పూలే గారు. ఆయన భర్త ఏంటి పూలే గారు ఈరోజు భారతదేశంలో నిజమైన జాతిపిత ఎవరైతే జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహాత్మునికి ఈరోజు నివాళులర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రానున్న తరంలో కంపల్సరీ పూలే ఆశయాలు ఈ భారతదేశం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగున్నాయి. పూలే ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, కాన్సెప్ట్ ఆలోచనలు కూడా ఈ భారతదేశానికి చాలా అవసరం. అవన్నీ కూడా ముందు తరానికి తెలుసుకుంటారని తెలియజేస్తూ ఈ జేబీని చేస్తాను. జేబీ అంటరానితనంపై మొట్టమొదటిసారిగా గళమెత్తిన మహనీయుల్లో జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే మొదటి వారిగా చెప్పవచ్చు. ఈ భారతదేశంలో కోట్లాది మంది ఈ యొక్క ఎవరైతే అంటరానివారిగా చూపడుతున్నారో వారి హక్కుల కోసం మరి మొట్టమొదటిసారిగా నిర్మాణాత్మకమైన విధానాల్లో ఉద్యమం నడిపి ఈ యొక్క అణగారిన ప్రజలకి చదువుని, తర్వాత రాజకీయంగా వారి హక్కుల్ని ఏ విధంగా వారు కాపాడుకోవాలో అనేక ఉద్యమాల ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసి ఈ భారతదేశంలో ఈ యొక్క దళితులు చదువుకోవడానికి మరి మొట్టమొదటిసారిగా పునాదులు వేసినటువంటి ఈ యొక్క జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క ఏదైతే ఆయన ఆశయాలు ఈ యొక్క ప్రజలు ఈ చదువుకుని మరి రాజ్యాన్ని వెళ్ళాలనే ఆశయం ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తర్వాత అంబేద్కర్ వారసులుగా కాంశీరామ్ గారు మరి బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క పార్టీని ముందు కూడా బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కిర్లంపూడి మండలం మొక్కుళ్ళు గ్రామంలో గురువారం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను, మహిళల అన్ని వర్గాల వారిని కలుస్తూ తెలుగు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.
ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి నేను మాట్లాడిన విషయాన్ని మాట్లాడినట్లుగా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విషయంలో ఎవరూ నమ్మవద్దని మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఒక మంత్రంగా భావిస్తోంది. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చున్నారు. వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ మైనార్టీ సోదరి మనులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం ఖురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి మనులందరూ కూడా పరిగణిస్తారు. అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరిమణులకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించుకుంటున్నాను. స్థానిక జైన్ రోడ్లోని వెంకటేశ్వర కన్వెన్షన్లో రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యాన ఆశీర్వాద్ కారం సౌజన్యంతో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ పూరిత వాతావరణంలో సాగిన సంబరాలలో రెడ్ ఎఫ్ఎం వారు శ్రోతలకు ఉగాది పచ్చడి తయారు చేయడం మరియు పుల్లెల సత్యనారాయణతో పంచాంగ శ్రవణం, పిల్లలకు గేమ్స్, ఇంకా ట్రెడిషనల్ ఫ్యాషన్ వాక్ లాంటి ఎన్నో ఔత్సాహిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోటివేషనల్ స్పీకర్ అశ్లేష, గవర్నమెంట్ హాస్పిటల్ డీన్ రమేష్ కిషోర్, వారి శ్రీమతి వేణుమాధవి హాజరయ్యారు. రెడ్ ఎఫ్ఎం స్టేషన్ హెడ్ శ్రీనివాస్ నిహార్, రెడ్ ఎఫ్ఎం టీం పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అలాగే ఆశీర్వాద వారి గిఫ్ట్ హ్యాంపర్స్ అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్. పలు మసీదులలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎంపీ. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్. గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు ఎంతో మేలు. ముక్కొల్లు ఇంటింట ప్రచారంలో జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత. రంజాన్ మాసం త్యాగానికి ప్రతీక. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి.